ఇదేమో అమ్మవారి బొమ్మ అండి. ఇదేమో ఇంకో లక్ష్మీదేవి మట్టి విగ్రహం అండి, అమ్మవారి రూపం అండి. ఇదేమో వెండి ప్లస్ గోల్డ్ అండి, ప్యూర్ బ్రాస్ అండ్ గోల్డ్ మిక్సింగ్ అండి. అష్టలక్ష్మి చెంబండి కలశానికి పెట్టడానికి. దీపపు కుందులు రెడీ చేసుకున్నాను, చక్కగా వాష్ చేసేసుకొని. ఇవి ప్యూర్ బ్రాస్ వండి, ఇవి అమ్మవారికి ఇలా కుందులుగా రెడీ చేసుకున్నాను. ఎన్ని ఇవి పెట్టినా కూడా, విగ్రహాలు పెట్టినా కూడా ముందు అమ్మవారి ఫోటో అనేది కూడా పెట్టుకోవాలండి. ముందు అమ్మవారి ఫోటో పెట్టుకొని దాని తర్వాత కలశం అది పెట్టుకోవాలి. చూడండి, నేను చక్కగా ఇది కొనుక్కున్నాను. చాలా కళగా ఉన్నారు అమ్మవారు. ఇలా ఒక చిత్రపటం అనేది మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ వరలక్ష్మి వ్రతము వ్రతకల్పం అండి. ఇది ఇలాంటి చదువుకోవడానికి కూడా ఒక పుస్తకం అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఇది అమ్మవారి రూపం అండి. ఇది లాస్ట్ ఇయర్ నేను వాడి ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాను. కూడా మెటల్ అండి. సో ఇది కూడా ఒకటి ఉంది, ఇలా కూడా పెట్టుకుంటాను. వెండి ప్లస్ గోల్డ్ అండి, ఇలా డెకరేషన్ చేసున్నది అమ్మవారు నా దగ్గర ఉంది. ఇది ఒక వారము. ఇంకోటి ఇలా ప్యూర్ బ్రాస్ అండ్ గోల్డ్ మిక్సింగ్ అండి, గోల్డ్ ఫేస్ కూడా ఉంది. సో ఇవి అమ్మవారి రూపులు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా పెట్టుకుంటాను అన్నమాట. ఇవన్నీ నేను 1-2 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి. ఇంకోటి, నా దగ్గర అమ్మవారికి కలశం పెట్టాక మనము ఇలా పెట్టుకోవడానికి పూలు, ఇది ఇలా టెంకాయ ఇలా పెట్టుకొని మనం పైన ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది కదండి, అది కూడా ఉంది. సో నేను ఇది పెట్టి కూడా ఇక్కడ పూలు అవన్నీ కట్టేసి పెడతాను. నేను డెకరేషన్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియో చేసి మీకు పెడతాను. ఇది కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. ఇది మనకి పూజా ప్లేట్ అండి, బ్రాస్ది. సో ఇది ఇందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసుకోవడానికి గుత్తి. అలాగే ఇవి ఒక 2 దీపపు కుందులండి. ఇవి కూడా బ్రాస్ ఐటమే, దీపపు కుందులేనండి, బ్రాస్వి. ఇది రాగి ప్లస్ బ్రాస్, ఇది ప్యూర్ బ్రాస్ అయితే కాదు, మిక్సింగ్ అనమాట. ఈ కింద మాత్రం బ్రాస్ ఐటమ్సే. సో ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. నేను ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. కూడా ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను. దియాస్ ఏనుగులు, చిన్న ఏనుగులండి ఇవి మెటల్వి, బ్రాస్ కాదు. ఇదేంటంటే పికాక్ షేప్డ్వి, పసుపు కుంకుమ అవి పెట్టుకోవడానికి. ఇవి కూడా నేను వాడి అందులో పెట్టేశాను కవర్లోనే. ఇవేమో అమ్మవారికి పెట్టడానికి లైటింగ్స్ అండి. ఇదేమో కలశానికి కట్టే చీర అండి. ఇది లాస్ట్ ఇయర్ నేను కట్టాను, మీకు ఒక పిక్ కూడా పెడతాను కావాలిస్తే. ఇదిగోండి, ఇది జస్ట్ ఇక్కడ ఇది ఇస్తారు, ఇట్లా ఉంటుంది. ఇది నేను అమెజాన్లో కొన్నాను. ఇట్లా పెట్టేసి మనం కలశం కొబ్బరికాయ కడతాం కదా, దానికి ఇలా పెట్టేయడం. ఇలా పెట్టేస్తే మీకు కుచ్చుగా చూడండి, ఫ్రిల్స్ ఎంత బాగా ఇచ్చారో చూడండి. అందుకే ఇది ఉందని చెప్పేసి నేను ఈసారి రెడ్ కలర్ శారీ అనేది తీసుకున్నాను. అది మీకు ఆల్రెడీ నేను చూపించేశాను. దానిపైన ఇది ఇలా వేసుకొని ఇలా పిన్ పెట్టేస్తారు. ఇది బయట అమ్మవారు అరటి పిల్లకలు. సో వాటి కోసం అనమాట. ఇది ఇందులో గుచ్చేస్తే ఇలా సైడ్ నుంచి ఉంటాయి అన్నమాట అమ్మవారికి. ఇంకోటి, ఇవేమో ఏనుగుల కలెక్షన్ అండి. ఇదేమో చెక్క, ఇది నేను గోవాలో కొన్నానండి. ఇది మంచి డిజైన్తో ఉంది చూడండి. ఎక్కడికెళ్ళినా ఏనుగులు కొనుక్కుంటూ ఉంటాను, నాకు కొద్దిగా ఏనుగులు అంటే ఇష్టం. సో ఇది ఏనుగులు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏనుగులు పెడతా అమ్మవారికి. ఇవేమో మట్టివండి, ఇవి మట్టివి. ఇదేమో అమ్మవారి బొమ్మ అండి. ఇది లాస్ట్ ఇయర్దే, నేను ఇలా దాచుకున్నాను. ఒక 2 ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటున్నాను. దీనికి అయిపోగానే ఒకసారి తులిపేసుకొని ఇచ్చేసి. ఇటేమో చీర, ఇదేమో లాస్ట్ టైం నేను వేసిన నల్ల పూసలు ఇంకా అలాగే ఉన్నట్టుంది. ఇదండి.
ఇదేమో ఇంకో లక్ష్మీదేవి మట్టి విగ్రహం అండి. ఇదేమో బ్యాక్ ఏమో ఇలా ఉంది. ఇదేమో ఇది నేను దీపావళి అప్పుడు వాడుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పూజలప్పుడు కూడా వాడతా, కాకపోతే ఎక్కువ దీపావళికి వాడతాను. నేను మధురైలో వెళ్ళినప్పుడు తీసుకున్నానండి, మధుర మీనాక్షి. ఇది కూడా వాడుతూ ఉంటాను. ఇదేమో బ్యాక్ ఇలా, ఇది కూడా మట్టి విగ్రహమేనండి. ఏమో లోటస్లు వాటర్లో వేస్తాం కదా, అవి ఆ లోటస్లు అండి. ఇవి అమ్మవారికి వేసే కాయిన్స్ అండి, లక్ష్మీ కాయిన్స్. ప్లాస్టర్ వేసేసి అలా అంటించి పెట్టేస్తాను, ఇలా చిన్న బిందులోకి ఇలా పడేట్టుగా. అదండి కాయిన్స్. ఇవన్నీ రంగోలీస్ అండి. నేను ఇది ఒక్కటే వాడాను, ఇది వాడలేదు. సో ఈ ఇయర్ వాడదామని ఇలా ర్యాప్ చేసే ఉంచేసాను. సో ఇందులోకి మనకి ఇవి ఇచ్చేసారు, లోపల సేమ్ షేప్వి కాయిన్స్ లాగా ఇచ్చేసారు. అవి మనం పెట్టేసుకోవడమే. ఇవేమో రంగోలీస్. ఇదేమో ఒక 5-6 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. ఇది అలా అయిపోగానే తులిచేసి పెట్టేసుకుంటాను. సో దీనిపైన ఫేస్ ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది. సో ఇది ఒకటి, ఇలా కూర్చునే అమ్మవారు అనమాట. ఇదొకటి ఏమో అమ్మవారి ఫేస్ అండి. ఇది ఓల్డ్ది, ఇది కూడా ఒక 4 ఇయర్స్ అయింది కొని. సో ఈ అమ్మవారికి ఇలా పెట్టేదాన్ని. సో ఇది అనమాట. ఇవన్నీ నా ఓల్డ్ కలెక్షన్ అండి. ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్గా కొన్నానండి. సో వినాయక ఎక్సలెన్స్ సెలెక్షన్స్ వాళ్ళ దగ్గర, ఇది విజయవాడలోనే. ఇదండి జర్మన్ సిల్వర్లో మనకి గోమాత, కిందేమో గూడ. ఇది కొన్నానండి. ఇది లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆవులో, ఇది ఇద్దామని చెప్పి అందరికి ఇది కొన్నాను. జర్మన్ సిల్వర్ పూజా తాళి అండి. ఇది అష్టలక్ష్మి చెంబు. ఇది కూడా కొని 1.5 ఇయర్ అవుతుంది. సో ఇదేమో పసుపు కుంకం కానీ లేదా ప్రసాదం కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు. అదొక చిన్న బౌల్. ఇంకోటేమో గంట అండి ఇది. ఇంకోటేమో హారతి ఇచ్చేది చిన్నది. ఇదేమో మనము పంచపాల్లోని స్పూను. ఇది మనము దీపం పెట్టుకోవడానికి కుందు. ఇదేమో అగరబత్తి స్టాండ్. ఇదేమో ప్లేట్ ఇచ్చారండి, తాళి అంతా మొత్తం పెట్టుకోవడానికి ఒకటి ప్లేట్ విత్ డిజైన్ ఉంది సైడ్స్, అండ్ బ్యాక్ ఏమో ఇలా ఉంది. సో పూజ అయిపోగానే మొత్తం మనము క్లీన్ చేసేసుకొని లోపల పెట్టుకుంటే ఉంటుందండి. పాలిష్ అనేది నాకేం పెద్దగా పోలేదు, కాకపోతే బాగానే ఉందండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అమరు కలెక్షన్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుందండి. సో వాళ్ళ పేజ్ ద్వారా నేను కొనుక్కున్నాను. సో క్వాలిటీ అయితే బాగుంది. నాకు అప్పుడు 1400 చేంజో 1300 చేంజో పడింది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాయకిస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.